సత్యం గారు, నమస్కారం. భూమాత బిల్లులో కొన్ని కీలక అంశాలు ఏంటండి? ఈ మార్పులు నిజంగా అమలవుతాయి అని మనం అనుకోవచ్చా? గతంలో ధరణి వచ్చినప్పుడు ప్రధానంగా ఒక మూడు లోపాలు ఐడెంటిఫై అయినాయి. ఆ మూడిట్లో ఒకటి దరిదాపు ఒక 11.5 లక్షల కంప్లైంట్స్ పెండింగ్లు ఉండిపోయినాయి. వాటికి పరిష్కారం దొరకలేదు. 13 లక్షలు ఉండే వాస్తవానికి కంప్లైంట్స్, కానీ 11.5 లక్షలు అవి రిజాల్వ్ కాలేదు. తర్వాత రెండోది, పట్టా భూములే ఆన్లైన్లో అవుపడాయి తప్ప పట్టా లేనటువంటి భూములు, ప్రభుత్వ భూములు కానీ, సెమీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, సిక్కం ల్యాండ్స్ కానీ, పోరంబోకులు కానీ ఇటువంటి ఆన్లైన్లో కనపడలేదు. దాంతో వాటిని కన్వర్ట్ చేసుకొని రాజకీయ నాయకులు, బలమైన నాయకులు, అవినీతి అధికారులు వీళ్ళందరూ కూడా బినామీ ట్రాన్స్ఫర్స్ చేయించుకున్నారు. అది ఇవాళ మరి భూమాతల టోటల్ ల్యాండ్స్ అవుపడితేనే ఓపెన్నెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది రెండవది. తర్వాత మూడవది, అక్కడ ధరల్లో ఒక పాజిటివ్ థింక్ ఏమిటంటే రిజిస్ట్రేషన్గానే వెంటనే మ్యుటేషన్ కూడా అయింది. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోకుండా మండల్ లెవెల్నే ఉన్న రికార్డ్స్ తోటి చేశారు. అది ఈజీ ప్రాసెస్ అయింది ఆనాడు. కానీ ఇప్పుడు ఈ ధరల్లో ఎదుర్కొన్నటువంటి సమస్య ప్రధానంగా ల్యాండ్ స్కాండల్స్ విపరీతంగా జరిగాయి. అది ఎట్లా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వ ఉద్యోగులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు. 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టుల్లో 95 పోస్టులు ఆన్లైన్లో అవుపడతాయి, 5 పోస్టులు అవుపడవు ఆన్లైన్లో. ఖాళీ ఉన్నాయని తెలిసిన ఆన్లైన్లో అవుపడపోతే అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు. అయితే మా 5 ఎందుకు మరి ఆన్లైన్లో అవుపడలేదు అంటే మినిస్టర్లకు రిజర్వ్ చేసి వాటి ఆన్లైన్లో పెట్టరు. ఈ 95 మందికి పోస్టింగ్ ఇచ్చినాక మినిస్టర్లు రిజర్వ్ చేసినటువంటి క్యాండిడేట్లకు డైరెక్ట్ వాళ్ళకి 5 పోస్టింగ్స్ ఇస్తారు. ఈ ఆన్లైన్ ఇప్పుడు ధరల్లో కూడా ఏం జరిగిందంటే ఆన్లైన్లో అవుపడనటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ అనుకూల వర్గాలు బినామీ పేరు మీద పట్టాలు చేయించుకున్నారు. ఇవాళ ల్యాండ్ స్కామ్స్ అన్నీ కూడా అవి బయటకు వస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వాలకు కూడా ప్రజల ఆస్తులు చాలా చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధరల్లో ఆ లోపాలు జరిగినాయి. తర్వాత మరొకటి ఏంటంటే రేట్రసల్ సెల్లు, అంటే సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేటువంటి యంత్రాంగం కింది స్థాయిలో లేకుండా కలెక్టర్ స్థాయిలోనే అని చెప్పేసి చాలామంది నేను చూసినటువంటి వాళ్ళు ఇక్కడ CCLA దానికి వచ్చారు. అంటే ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ యాక్ట్ ఉన్నటువంటి కమిషనర్ దానికి వచ్చారు. ఆ స్థితి కాకుండా లోకల్ లెవెల్నే ఇవాళ రేట్రసల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ధరల్లో ఉన్నటువంటి లోపాలు. ఇప్పుడు వచ్చే దాంట్లో గతంలోలాగే రెవెన్యూ ఆఫీసర్లు విలేజ్ లెవెల్ ఉంటాడనేటువంటిది ఒకటి ప్లస్ అని చెప్పేసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పారు. అంటే మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను పునర్వ్యవస్థిస్తాం. తర్వాత ఆంధ్రాలో గ్రామ లెవెల్లో ఒక యూనిట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ యూనిట్. ఆ యూనిట్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసేయలేదు. 3-4 ఉద్యోగస్తులు ఉన్నారు. అన్ని సమస్యలు గ్రామ లెవెల్నే పరిష్కారం అవుతున్నాయి మ్యాక్సిమం. కాబట్టి మనకు కూడా రెవెన్యూ కానీ ఇతర విషయాలు కానీ విలేజ్ లెవెల్లోనే రేట్రసల్ అయినట్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పరిష్కారం ఇప్పుడున్నటువంటి దాంట్లో అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పేసి మరి బహుమతి ఇచ్చింది కానీ, లేకపోతే కొనుగోలు చేసింది కానీ, ఇతర ఏ ట్రాన్స్ఫర్స్ అయినా వాళ్ళు 8 రకాల 9 రకాల ట్రాన్స్ఫర్స్ పేర్కొన్నారు. ఆ 9 రకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. పట్టా అయిన తర్వాత వితిన్ టైంలోనే మ్యూటేషన్ అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సమయంలో వీళ్ళు కూడా మ్యాప్ని అటాచ్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నారు. మ్యాప్ని అటాచ్ చేస్తే అంటే డ్యూయల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ జరగకుండా ఆపవచ్చు అన్న అంశాన్ని కూడా లేవనెత్తారు. ఇవి కాకుండా నా కంటెన్షన్ ఏంటంటే ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా ఈ టోటల్ ల్యాండ్స్ ఎంత ఉందో, ఈ ల్యాండ్స్ మొత్తానికి కూడా అది గవర్నమెంటా, పట్టానా, పోరంబోక, సిక్కమా, ఏదైనా మొత్తం మీద అది ఎక్కడ ఏది ఏ నెంబరు ఏ ల్యాండ్ అనేటువంటిది ఆన్లైన్లో కనపడితే ఈ అవకాశం ఉండదు. కాబట్టి ఓపెన్నెస్ ఉండాలి. తర్వాత ఎప్పుడో ల్యాండ్ రికార్డ్స్ 200 సంవత్సరాల కింద నైజాం నవాబు నాడు తయారు చేసినటువంటివి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది. ప్రతి రాష్ట్రం కూడా మొత్తం కూడా ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసేయాలి.
మేము 200 కోట్లు ఇస్తామని చెప్పేసి చాలా రాష్ట్రాలకు 200 కోట్లు క్రెడిట్ చేశారు. మన రాష్ట్రానికి క్రెడిట్ చేసినా లేదనేది నాకు సరిగా చేశారు చేసినట్టే గుర్తుంది. 400 కాబట్టి కోట్లు. అందుకని మినిమం 200 కోట్లు అని మొదట పేర్కొన్నారు అక్కడ. కాబట్టి వీటితోటి ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ చేసి ఆన్లైన్ చేసి ఆన్లైన్ పోర్టల్, ఇప్పుడు భూమాత పోర్టల్ అయినా గతంలో ధరణి పోర్టల్ అయినా పోర్టల్లో చూస్తే కంప్లీట్ ఒక సిటిజన్కి అండర్స్టాండింగ్ వచ్చేటువంటి విధంగా ఉండాలి. గ్రామంలో చెరువుకి ఈ నెంబర్ చెరువు ల్యాండ్ వీడెట్ట పొలం చేస్తాడు అనేటువంటి క్వశ్చన్ రావాలి. కాబట్టి అట్లా ఓపెన్నెస్ ఉంటే ఈ సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. రేట్రసల్ సెల్ తహసీల్దారు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఎక్కడే రేట్రసల్ అయిపోవాలి. రైతులు, పేద రైతులు, అన్ఎడ్యుకేటెడ్ రైతులు వీళ్ళందరూ ఎక్కడికి వస్తారండి? హైదరాబాద్ ఉన్నటువంటి కమిషనర్ దగ్గరికి ఎట్లా వస్తారు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా పోతారు? కాబట్టి ఈ దీంట్లో కనుక అది కనుక వస్తే సక్సెస్ అయినట్టే. రైట్.